ఒక పిల్లవాడికి కథలంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఆదివారం కోసం వారమంతా ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం ఊర్లో చెట్టు కింద కథలు వినేవంటారు. అలాంటి ఒక ఆదివారం పిల్లలు, ఈరోజు మనం కథ మొదలు పెడదామా? అలాగే మాస్టారు. అనగనగా ఒక అడవి. అందులో అనేక రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలో ఒక నది కూడా ఉంది. చిన్న రారా, చేపలు పట్టడానికి వెళ్దాం. మనలాంటోళ్ళు సూర్యుడు రాకముందే లెగవాలా, అప్పుడే అన్నమైన ఆదాయమైన వచ్చేది. అలాగే నాన్న, వస్తున్నా. చేపలు మందంగా ఉన్నప్పుడే మనం పనిలోకి వెళ్ళాలా, అప్పుడే మనం ఎరేసే సమయానికి అవి మన దాకా వస్తాయి. సరే నాన్న. ఏమే సుజాత, త్వరగా ఇల్లు చిమ్మి అంట్లు తోమేసాయి. అలాగే అమ్మా. అయిందా? ఒక్క నిమిషం. ఏ రసీనుగా, ఏంటి సంగతులు? పని ఎలా సాగుతుందేంటి? ఏదో బాగానే సాగుతుందయ్యా. నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు చేప సిక్కలేదని ఎప్పుడూ బాధపడకూడదు. ఎందుకంటే రేపో ఆ తరువాత అది మన బొట్టలోకి రావాలి. ఈ పని మనం తప్ప ఎవ్వరూ చెయ్యరు. Talagu takadimitom, talagu takadimitom, takadimi takajanu takadimi takajanu talangu takadimitom, talangu takadimitom, talangu takadimitom. నాన్న, మనం ఈ పని ఎందుకు చేయాలి? ఎవరికి నచ్చిన పని వాళ్ళు ఎందుకు చేయకూడదు? అదేంట్రా అంత మాట అన్నావు? మా తాత మా నాన్న అందరూ ఈ పనే చేశారా. ఇది మన కుల వృత్తి. చేయకపోతే మాట వచ్చేదు. సర్లే నాన్న, మనం నాట్యం చేయకూడదా? అవి మనకి రావు కదరా. రేపు నువ్వు కూడా ఈ పనే చేయాలి, అర్థమైందా? సరే. నాన్న, నేను అటువైపు వెళ్ళి పడతా. అలాగేరా. పని చెప్పి ఎంతసేపు అయింది? చెప్పింది చేయకుండా ఏవో పిచ్చి పిచ్చివి కుడతావేంటి? వస్తున్నా అమ్మా. పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నా. ఏదో కొంచెం సేపు నాకు నచ్చింది చేస్తే ఓ గొడవ చేస్తున్నావు. ఏంటే నీకు నచ్చింది? రేపు వచ్చేవాడు నీకు నచ్చిందేంటి అని అడగడు. వాడికి కావాల్సింది వచ్చా అని అడుగుతాడు. అప్పుడు వచ్చు అని చెప్పాలంటే ఇప్పుడు అన్నీ చేయాలిగా. బట్టలు కుడుతుందంట, పనికి రాని పనులు. మీ ఓడి సంగతి ఏంటి? నీ పనిలో వాడికి కూడా వాటా ఇవ్వు. ఆడికి వచ్చిగానయ్యా, దానికి ఇంకా చాలా సమయం ఉందయ్యా. అయినా ఆడు కూడా ఇదే పని చేయాలనే ఉందయ్యా. ఇదిగాక ఇంకేం చేస్తాడేంటి? ఏమోనయ్యా, మా వాడు చాలా సురుగ్గా ఉంటాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బొమ్మ చెక్కుతా ఉంటాడయ్యా. Takadimi takajanu takadimi takajanu talangu takadimitom, talangu takadimitom, talangu takadimitom. యారా, నీకు చెప్పానా అది మనకి తగదని? మళ్ళా ఆ టైపు చూస్తే ఈ కుప్పి గంతలేంది.
ఇలానే బొమ్మలు చెక్తా అంటున్నాడు అయ్యా, చూడాలి. అబ్బో ఏరా బచ్చా, మీ నాన్న కాదు కానీ నువ్వురా. ఆ నదిలో నీళ్లు తాగడానికి కొన్ని జంతువులు కొన్ని నిబంధనలు పెట్టుకున్నాయి. అదేంటి మాస్టారు, అన్ని జంతువులకి నీళ్లు అవసరమే కదా, మరి ఎలా నిబంధనలు పెడతారు? ఒరే అబ్బాయ్, ఈ కథ ఇక్కడ దాకే ఉంది. నీ ఆసక్తి చూస్తుంటే ఒక పని చెయ్యి, మిగతా కథ మొత్తం నువ్వే పూర్తి చెయ్యి. నేనా? అవును, నువ్వే. తప్పేంటో ఒప్పేంటో ఆలోచించు. ఈసారి వచ్చినప్పుడు వింటా, నీ కథ పూర్తయ్యాక. ఎలా మొదలు పెట్టాలి? అమ్మా, తాతయ్య ఏం చేసేవారు? తాతయ్య వ్యవసాయం చేసేవారా? మరి నాన్న? వ్యాపారం చేసేవారు. ఏ? ఏం లేదులేమ్మా. ఏమైంది అలా ఉన్నావు? నాకు బట్టలు కుట్టడం అంటే ఇష్టం, కొత్త కొత్త డిజైన్లు చేయాలని. అమ్మేమో ఇవేమొద్దు, పెళ్లి చేసుకో చాలు అంటుంది. లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరి బట్టలు కుడుతూ ఉందో గాని. ఏంటమ్మా నువ్వు? లేకపోతే ఏంట్రా? నన్ను డబ్బు పెట్టి చదివిస్తే నాకు విద్య వచ్చింది, కానీ తనకు అవసరం లేకుండానే వచ్చింది కదా, చేస్తే తప్పేంటి? ఏమైంది సాంబయ్య? చూడండి అయ్య గారు, చేపలు పట్టడం నేర్చుకోరా అంటే చేతులాడిస్తున్నాడు ఇక్కడ. వాడికి నచ్చింది చేయని. ఎందుకు అయ్య గారు? అన్నం పెట్టే కులవృత్తిని కాదని దేవుడి ముందు దండం పెట్టి పవిత్రంగా చేసే ఈ పనికి మేము సరిపోమయ్యా. ఆడికెందుకు చెప్తున్నారయ్యా? ఏడ్చావులే, ఇలా ఎవడికి నచ్చింది వాడు చేసుకుంటూ పోతే మేమెందుకు, ఈ కులాలు ఎందుకు? క్షవరాలు చేసుకునేవాడు అవే చేసుకోవాలి కానీ మేము చేసే పనులు మీరు చేస్తారంటే ఎలారా? అదేంటయ్యా, ఆడికి వచ్చిన పని నచ్చిన పని చేసుకుంటాడు, చేతిలో విద్యుంది, ఇంకా పని చేసుకుంటాడు. ఇవాళ పని సమానం అంటారు, రేపు మీరు మేము సమానం అంటారు. ఎంత పరిగెత్తినా గాడిద గుర్రం కాలేదురా. కులానికి కడకి సంబంధం ఏంటి సాంబయ్య? నువ్వు పట్టించాప ఎవరు తింటారో నీకు తెలుసా? అలాగే దేవుడు బాగా నాట్యం చేసేవాడు ఏ కులము అని చూడడు. అలా కాదయ్య గారు. నువ్వు ఇంకేం మాట్లాడకు. కళ వాడి సామర్థ్యాన్ని బట్టి వస్తుంది, కులాన్ని బట్టి కాదు. ఇక నుండి వీడు నా బాధ్యత. అలాగే అయ్య గారు. ఆడపిల్లలు బయట పనిచేస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అది పనిచేసి డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏముంది? పెళ్లి చేసుకుని మూలబడి ఉండొచ్చుగా. ఏంటమ్మా పెళ్లి పెళ్లి ఊరికే 4 ఏళ్ళు కష్టపడితే గానీ ఉద్యోగం రాదు, కానీ తనకున్న టాలెంట్తో నలుగురికి పని ఇవ్వగలదు. 4 డబ్బులు సంపాదిస్తే తప్పేంటి? నాన్న లేక మనం పడిన ఇబ్బంది రేపు తన పిల్లలు కూడా పడాలా? అది కాదురా చిన్నోడా, రేపటి రోజున నలుగురు నానా రకాలుగా అంటే అదే బాధపడుతుందిరా. ఒక బిడ్డకు ప్రాణం పోయడానికి వచ్చిన నొప్పినే తట్టుకున్నారమ్మా, ఇదో లెక్క. గాడిదైనా గుర్రమైనా అటు సామర్థ్యాన్ని బట్టి విడదీస్తారు కానీ జాతిని బట్టి కులాన్ని బట్టి కాదు కదయ్యా. ఈయన్ని మంచి ప్రయోజకం చేస్తాను. మీ పని మా పని ఒకటే, మీరు మేము సమానమే నిరూపిస్తా. పదరా. చూడరా రాజు, దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆనందపడేవాడు ఒకడైతే అది తెచ్చింది మా కులపోడని ఎగిరేవాడు ఒకడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే స్వాతంత్రం బలాన్ని చూసి ఇచ్చారు కానీ కులాన్ని చూసి కాదని నువ్వే చెప్పాలరా రాజు. వీళ్ళకి కులానికి బలానికి సంబంధం లేదని. పోరా, మీరేం బాగుపడతారు. చూడు చిన్న, నీలోని కళ వాళ్లతో పోటీ పడమంటోంది. గెలిస్తే కళ నీకు అంకితం, లేదంటే ఈ సమాజం మళ్ళీ చేపలు పట్టే వాళ్ళకెందుకురా ఈ కళ అంటుంది. నువ్వు గెలవక తప్పదు, మార్పు రాక తప్పదు. సరే అయితే వచ్చేవాడు ఒప్పుకుంటే నాకేం ఇబ్బంది లేదు. అలా జంతువులన్నీ ఆనందంగా కలిసిమెలిసి ఉంటాయి. బాగుంది.
కళని ఒక్కడిదే అనుకోవడం స్వార్థం. వచ్చే ఎదురు దెబ్బలు దాటుకుంటూ దానిలోని మెలకులు చురుగ్గా నేర్చుకుంటూ నైపుణ్యంతో ప్రదర్శించడమే నిజమైన కళ. ఈ కథ నాది. ఇందులోని మార్పు కోసం మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ జై హింద్.